ఈ వీడియోలో మా వారి కటింగ్ స్కిల్స్ చూపించబోతున్నాను. ఈ జామకాయని ఆయనే కట్ చేశారనమాట ఫ్లవర్ షేప్ లో. రీసెంట్ గానే జామకాయలు కొనుక్కొచ్చుకున్నాము. నాకైతే చాలా ఇష్టము. కాకపోతే తైవాన్ జామకాయలు అస్సలు తినను. ఇట్లా నాటు జామకాయలు మాత్రమే తింటాను. సరేలే అని తీసుకొచ్చాక వాష్ చేసుకొని కట్ చేసుకొని తిందామని చెప్పి వచ్చి కూర్చుంటే మీకు జామకాయ కట్ చేయడం రాదు, నేనే కట్ చేసి చూపిస్తానని చెప్పి తీసుకున్నారు. సరే చూద్దామని చెప్పి ఇస్తే ఇట్లా ఘాట్లుగా పెడుతున్నారు. ఓకే, ఫైనల్ గా ఎలా కట్ చేస్తారో చూద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నారు. నిజంగా ఓపెన్ చేస్తే మంచి ఫ్లవర్ షేప్ లో భలే వచ్చింది. అసలు కూరగాయలు కట్ చేయడమే రాదు మా వారికి, అలాంటిది ఇంత పర్ఫెక్ట్ ఫ్లవర్ షేప్ లో ఎలా కట్ చేశారో నాకే అర్థం కాలేదు. నిజంగా చాలా బాగా కట్ చేశారు. ఇంకా నాకైతే జాంకాయలో ఖచ్చితంగా ఉప్పు కారం ఉండాల్సింది. బాగా పండిపోయిన కాయ కాకుండా, అలా అని పచ్చికాయ కాకుండా మీడియం లో దూరగా ఉన్న కాయలో మంచిగా ఉప్పు కారం వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటది. అసలు ఇలా కొనుక్కొచ్చిన కాయల కంటే కూడా చిన్నప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి కొట్టుకొచ్చిన కాయలు తిన్నప్పుడు టేస్ట్ అయితే సూపర్ గా ఉండేది. నిజంగా కొన్న కాయల కంటే కూడా అవే టేస్ట్ బాగుండేవి. అవునా కదా, కమెంట్ చేయండి. అలాగే మీలో ఎంతమంది చిన్నప్పుడు జాంకాయలు కొట్టుకొచ్చే వాళ్ళు?